నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్న. టీడీపీ అధినేత విదేశీ పర్యటనపై మంత్రి జోగి రమేష్ హాట్ కామెంట్స్. ప్రత్యర్థి పార్టీల కవ్వింపు చర్యలకు కూటమి కార్యకర్తలు స్పందించవద్దు, సంయమనం పాటించాలన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. పాలకొల్లులో వైభవంగా హనుమాన్ జయంతోత్సవాలు. కెనాల్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఛత్రపతి శివాజీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. గోవిందనామస్మరణతో మార్గోగిన కోనసీమ తిరుమల. వడపల్లి వెంకట దర్శనానికి పోటెత్తిన భక్తజనం. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనపై మంత్రి జోగి రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్నగా మారిందన్నారు. చంద్రబాబు ఏ దేశానికి వెళ్లారో, ఎక్కడికి వెళ్లారో పార్టీ నేతలకు సైతం తెలియదని, విదేశీ పర్యటన ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి వెళ్లారు కనుకే ఇంత సీక్రెట్ గా ఉంచారని ఆరోపించారు. ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ తొత్తుగా వ్యవహరించారని, పరికరాల కొనుగోలు స్కామ్ లో కేంద్ర నిఘా వ్యవస్థ కూడా ఆయన పాత్ర ఉందని నిర్ధారించిందని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విదేశాలకు వెళ్లాడు. 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. చంద్రబాబు నాయుడు విదేశాలకి ఏ దేశం వెళ్లాడు, ఏ దేశం నుంచి మరలా తిరిగి వచ్చాడనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ మార్క్. హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి దుబాయ్ లో దిగాడని చెప్పి ఒక సమాచారం. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్లాడు, ఎక్కడికి వెళ్లాడు? ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లాడు. ఎన్నికల్లో తలమునకలైపోయాడు. సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో. తీరా చూస్తే ఆ పేపర్లో అన్నా రాస్తారేమో చంద్రబాబు నాయుడు పలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, పలానా దేశంలో ఉన్నాడు, పలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా పలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి చేస్తే అది లేదు. చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఏంటి ఇంత రహస్యం? ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజలకి క్వశ్చన్ మార్కే, మీడియాకి క్వశ్చన్ మార్కే. చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడికి వెళ్లాడు ఏంటి అని చెప్పేసి ఆ దిక్కుమాల ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక క్వశ్చన్ మార్క్. మేము ఏదన్నా మాట్లాడితే గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్నిసార్లు అడుగుతా ఉన్నా గానీ కనీసం సమాధానం చెప్పటానికి కూడా ముందుకు రావట్లేదంటే అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి? చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పోయాడో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు, విశ్రాంతి కోసం వెళ్లాడో తెలీదు, వైద్య పరీక్షల కోసం వెళ్లాడో తెలీదు, పెట్టుబడుల్ని ఆకర్షించడం కోసం వెళ్లాడో తెలీదు, పెట్టుబడులు ఆకర్షితుడై పెట్టుబడులు పెట్టడం కోసం వెళ్లాడో తెలీదు. నల్లధనం మొత్తం కూడా తీసుకెళ్లి ఎక్కడన్నా ఏ దేశంలో పెట్టాడో, దోచుకున్న డబ్బంతా తీసుకెళ్లి ఏ దేశంలో ఉన్న దాచాడో అది తెలియదు. స్కాములో ఉన్నాడు కదా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఉన్నాడు, ఇంకా స్కాముల్లో చాలా అట్లా ఉన్నాడు. అభ్యంతరం పెట్టారు. ఆ తర్వాత పేపర్లు ఏవి చూపించారు, వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత ఇతను గాని ఇతను కొడుకు గాని అమెరికాలో వెళ్తున్నాడని చెప్పేసి ఒక వార్త. తీరా చూస్తే అమెరికా అంతా కాలించారంట. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించిన కోమటి చేయడం చంద్రబాబు నాయుడు అమెరికా రావట్లా, మాకే కనపడలా అని చెప్పేసి ఆయన ఒక పత్రికా ప్రకటన. ఇట్లే పోయాడు అంటున్నారు. ఏ దేశం వెళ్ళినా చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే ముందు ప్యారిస్ వెళ్ళాడు అనుకోండి, ఆ ఈఫిల్ టవర్ ముందు ఒక ఫోటో దిగుతాడు, ఆ ఫోటో పంపిస్తాడు. లండన్ పోయాడు అనుకోండి, ఆ బుల్లెట్ ట్రైన్ ముందు ఒక ఫోటో దిగుతాడు, ఆ ఫోటో పంపిస్తాడు. ప్రచార పిచ్చి ఉన్న చంద్రబాబు నాయుడు ఈఫిల్ టవర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కడతానంటాడు, ట్విన్ టవర్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కడతానంటాడు, అండమాన్ పోతే అండమాన్ లో ఉన్న సముద్రం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో నిర్మించేస్తానంటాడు. ఇంత పిచ్చున్న చంద్రబాబు నాయుడు ఏమైపోయావు అసలు 10 రోజులు? ఎందుకు ఇంత దాపరికం? ఎందుకు ఇంత దాచుకుంటా ఉన్నారు? దీని మీద చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది కదా. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఇన్నిసార్లు మేము అడుగుతా ఉన్నామే, అదే మేము ఉన్నాం. మా లీడర్ ఉన్నాడు దమ్ముగా, ఢేర్గా. మా జగన్ అన్న, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్తా ఉన్నాడు.
పలానా టైంకి లండన్ లో బయలుదేరుతా ఉన్నాడు, పలానా టైంకి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతా ఉన్నాడని చెప్పే సమాచారం పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్, మా పార్టీ మొత్తం చెప్తా ఉంటే మీకెందుకు రా భయం? ప్రశ్నగా మిగిలిపోవాల్సినంత అవసరం ఏంటి? నిన్న ఒక విచిత్రమైన విన్యాసాలు కూడా చూసాం. ఏబి వెంకటేశ్వరరావు ఇతను రిటైర్డ్ అయిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా వెళ్ళిపోయి ఇతనికి సన్మానం చేయటం, ఇతనికి దండలు వేయటం, ఇతను కౌగులించుకోవటం, ఇతన్ని ఊరేగించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఏమయ్యా పెద్ద మనిషి, తెలుగుదేశం పార్టీ తొత్తు కాబట్టే కదా నీ మీద ఉన్న అభియోగాలు, కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా నీ మీద అభియోగాలు ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఉంది అని చెప్పేసి నిఘా విభాగంలో పరికరాల కొనుగోలులో ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఉంది అని చెప్పేసి నిన్ను నిర్ధారించారా లేదా? సాక్షాత్తు కేంద్ర హోంశాఖ నీ మీద విచారణకు అనుమతించిన మాట వాస్తవం కాదా? ఒక ముద్రేసుకొని, తెలుగుదేశం పార్టీ ముద్రేసుకొని ఏ విధంగా ఒక పోలీస్ అధికారిగా నీ ఒంటి మీద బట్టేమో కాకిద వచ్చేమో, నీ మొత్తం కూడా లోపలంతా కూడా ఎల్లు. నిన్న నువ్వు రిటైర్డ్ అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు దేవినే నోమా లాంటి వాళ్ళు కూడా వచ్చి వాటేసుకొని నిన్ను సేవలో గప్పి బొకేలు ఇచ్చి వాటేసుకొని సన్మానం చేస్తా ఉన్నారంటే నీ పచ్చదనం మాకు తెలియదా? ఏబి వెంకటేశ్వర చరిత్ర ప్రజలకు తెలియదా? నీ నిజస్వరూపం నిన్న స్పష్టంగా బయటపడిందని చెప్పేసి జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షల ప్రకారం కార్యకర్తలు నడుచుకోవాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. తాడేపల్లిగూడెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రత్యర్థి పార్టీల కవ్వింపు చర్యలకు కూటమి కార్యకర్తలు స్పందించవద్దన్నారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం అందులో సంయమనం పాటించాలని ఆయన సూచించారు. జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా నమస్కారం. ఇప్పుడు దాకా మీరు ఎలక్షన్ నాకు సహకరించినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. రేపు 4వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి ఊరేగింపులు కానీ ఎలాంటి బాణసంచ కానీ కాల్చొద్దు. గెలుపు ఓటంలోనే సైజు. ఎవరు రెచ్చగొట్టినా, ఎవరిని అవమానించే విధంగా మనం కూడా మాట్లాడకుండా ఎలక్షన్ దాకా ఏ రకంగా అయితే మీరు సహకరించారో అదేవిధంగా సవ్యవనంగా ఉండాలని 144 సెక్షన్ పెట్టారు. మళ్ళీ కేసులు పెట్టినా మనం ఇబ్బంది పడతాం ఎలక్షన్ కమిషన్. కాబట్టి మనందరూ చట్టాన్ని గౌరవిందాం. మీ అందరికి కూడా ఇప్పుడు దాకా చేసిన సహకారానికి జీవితాంతం మీకు రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాలకొల్లు కెనాల్ రోడ్లోని దాసాంజనేయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామిని వినూత్నంగా అలంకరించారు. ఛత్రపతి శివాజీ అలంకరణలో ఉన్న స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛత్రపతి శివాజీ అలంకరణలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం భక్తులను ఆకట్టుకుంది. మందవాసరే పూర్వాభద్ర జాతాయ మంగళం హనుమతే. వైశాఖ మాసం దశమి రోజున పూర్వాభద్ర నక్షత్రం శనివారం రోజున స్వామివారి యొక్క జన్మించినట్టుగా ఉంది. అలాంటి జన్మ మహోత్సవమైన హనుమాన్ జయంతిగా పురస్కరించుకొని శ్రీ దాసోహాంజనేయ స్వామివారికి ఛత్రపతి శివాజీగా స్వామివారిగా, అలాగే కపిరాజుగా, వానర వీరుడుగా, విశ్వ హిందూ పరిషత్ ఆదర్శ పురుషుడిగా స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శన భాగ్యం ఈ రోజున స్వామివారు చేయించుకున్నారు. ఇందుమూలంగా అనేక మంది భక్తులు సామూహిక సహస్రనామార్చన పూజలో ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు కూడా స్వామివారి యొక్క పూజలో పాల్గొని తరించారు. వారికి, వారి కుటుంబాలకి ఎంతెంతో దూరాల నుంచి వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఆ స్వామివారి కటాక్ష వీక్షణల వల్ల ఆయుర ఆరోగ్యాలతో ఉండి సకల సౌభాగ్య, ఆరోగ్య, ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వ, మనోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణ భవేత్. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షం. ఎక్కడ రాముడు పూజింపబడుతుంది, ఎక్కడ రామనామస్మరణ జరుగుతుందో అక్కడ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం ఉంటుంది. అలాంటి స్వామివారు మన ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క దర్శన భాగ్యం కలిగిస్తుంటారు. అలాంటి భాగ్యంలో ఈ రోజున దర్శించుకున్న అందరం కూడా ధన్యులం అవుతాం. ఈ పాలకొల్లు క్షేత్రంలో వైభవపేతంగా స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శన భాగ్యం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో ఉన్న తాత్కాలిక చేపల మార్కెట్లో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 7 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేపల మార్కెట్లోని ఒక దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి సుమారు 4 షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 7 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు బాధితులు వాపోతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.